హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సహస్ర స్పెషల్. సో ఈరోజు నేను ఏ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నానో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. బికాస్ ఆఫ్ నా తమ్ముడే మీరు చూసే ఉంటారు కదా, అదేనండి స్కై డైవింగ్ వీడియో చేయబోతున్నాను. సో దట్ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీతో షేర్ చేయాలని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను. సో మీకైతే నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే మాత్రము షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సో టుడే ఈజ్ మై బర్త్డే. సో దట్ దానికి మా ఆయన అయితే బర్త్డే స్పెషల్ అని చెప్పేసి 2 days బ్యాకే నాకైతే స్కై డైవింగ్ ప్లాన్ చేశారు. సో నాకైతే ఈరోజు అపాయింట్మెంట్ వచ్చేసి 4 PM అయితే ఉంది. సో మేమైతే ఇక్కడ ఫ్రిస్కో డాలర్స్లో ఉన్నాం కదా, మాకు ఎస్టర్డే నుంచి ఇప్పటి వరకు అయితే స్టిల్ రెయినీగా ఉంది. సో దట్ మాకు ఇంకా సెంటర్ దగ్గర ఎలా ఉందో అని చెప్పేసి తెలుసుకుందాం అని చెప్పేసి సెంటర్ వాళ్ళకి కాల్ చేసాము. వాళ్ళైతే అక్కడ స్టిల్ ఇంకా రెయినీగా ఉంది అని చెప్పేసి చెప్పారు. ఇంకా అక్కడ క్లియర్గా అయిన తర్వాత కపుల్ ఆఫ్ అవర్స్ తర్వాత అయితే వాళ్ళు ఇంటిమేట్ చేస్తామన్నారు. సో దట్ వాళ్ళ కాల్ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాము. ఇంకా నేను మరింత ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, వెళ్ళే దారిలో అయితే షేర్ చేస్తాను. సో ఇక మేమైతే స్టార్ట్ అయ్యాము ఇలా. సో వాళ్ళైతే సెంటర్ నుంచి కాల్ చేశారు మాకు, సో స్టార్ట్ అవ్వండి. క్లౌడ్స్ స్టిల్ ఇప్పటికి కొంచెం డార్క్గానే కనిపిస్తున్నాయి, చూసారు కదా. ఇంకా మేమున్న ప్లేస్ నుంచి అయితే మాకు ఒక 60 miles అయితే ఉంది, మోస్ట్లీ ఒక 1 hour జర్నీ. అండ్ నేను ఎందుకు స్కై డైవింగ్ స్పేస్ ల్యాండ్ సెంటర్నే చూస్ చేసుకున్నాను అంటే, ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు నాకైతే ఇట్ ఈస్ ద మోస్ట్ టాప్ క్వాలిటీ ఎక్స్పీరియన్స్ సెంటర్ అని చెప్పేసి చూశాను. అండ్ అక్కడైతే నెంబర్ ఆఫ్ డ్రాప్ జోన్స్ కూడా ఉంటాయి కదా, సో దట్ అందుకే నేను చూస్ చేసుకున్నాను. అండ్ ఇదైతే 120 acres అయితే డిజైన్ చేశారు. ఇక్కడ ఎవ్రీడే ఓపెన్ ఉంటుంది, లైక్ మనకు ప్రతిరోజు అక్కడ ఒక 200 స్కై డైవ్స్ అయితే ప్లాన్ చేస్తూ ఉంటారంట. అండ్ అక్కడ అంటే స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారంట. లైక్ అంటే వాళ్ళు కూడా కొన్ని స్కై డైవింగ్స్ని ఆఫర్ చేస్తూ ఉంటారు కదా, సో అలా చాలా క్రౌడ్. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేస్తాను. 1 hour జర్నీ కదా, సో అలా ఆన్ ది వేలో అయితే మేము కాఫీ కోసం ఇలా గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగాము. ఇక మేమైతే స్కై డైవింగ్ స్పేస్ ల్యాండ్ సెంటర్కి అయితే రీచ్ అయ్యాము. సో ఇలా ఈ చెక్-ఇన్ చేయడానికి వెళ్తున్నాము. సో మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కదా టికెట్, అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చెక్-ఇన్ చేసుకోవాలి. ఈ చెక్-ఇన్ అయితే మనకు ఒక ఫామ్ ఇస్తారు, పీవీఆర్ ఫామ్ అని చెప్పేసి. దాని మీద అన్ని ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ చదివి తర్వాత సిగ్నేచర్ పెట్టాలి. ఎందుకు ఇది అని అంటే, మనం స్కై డైవ్ చేసేటప్పుడు అయితే మనకి ఎలాంటి ర్యాషెస్ కానీ ఏదైనా ఇల్నెస్ క్రాషెస్ వచ్చినా కూడా మనకి దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అనమాట, మనదే రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఈ ఫామ్. We're going to do one more thing at the front. లో అయితే వాళ్ళైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకు చెప్పారు. అంటే లైక్ మనం ఇక్కడ ఎవరైతే స్కై డైవ్ చేయడానికి వస్తారో ఆ పర్సన్కి 18+ years ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. సో బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కంపల్సరీ ఐడి కార్డ్ అయితే తీసుకొచ్చుకోవాలి. అండ్ ఆల్సో స్కై డైవ్ చేసే పర్సన్కి అయితే 265 pounds అయితే ఎలిజిబుల్ ఉండాలి వెయిట్ అనేది. ఆఫ్టర్ దట్ ఇంకొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, బట్ కొంచెం ఫేబుల్తో వాళ్ళు అలౌ చేస్తారు. స్కై డైవింగ్ సెషన్ క్లాస్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇది ఒక 40 minutes ఉంటుందని చెప్పారు. ఇక ఆఫ్టర్ క్లాస్ తర్వాత అయితే వీళ్ళైతే జంప్ షూట్ ప్రొవైడ్ చేస్తారు. సో ఐఎమ్ రెడీ, లెట్స్ గో స్కై డైవ్. Hey, Trisha, welcome. How are you? I'm good, thank you. How about you? Hi. What are you going to do today? Oh, I'm going to fly kite. Yeah, jumping from the plane. Yes. Yeah. Is it your birthday? Yes, this is the first time. Any special reason for celebrating today? Today is my birthday. Yeah, Yes. perfect. Happy birthday. The Thank best way you. to celebrate. Yeah, sure. Do you know how high we are going to jump? 42 feet? Yeah. And what do you have to do in 6,000 feet? Yes. What? Oh, parachute pull-up. Perfect. Yes. Are you nervous? A little bit, but Are I'm you- confident. Yeah. Are you excited? Yes, I'm so excited. Yeah. Are you ready to skydive? Yes, I'm ready. Yes.
amazing time, and it had some crowd, so that I was enjoyed. And my group and so many members are very friendly to me. And this is amazing time in my life in 2024. I did it. What was your favorite part? Free fall and like a parachute. Yeah. How was your instructor Pancho? It's great. Yes, amazing. Yeah. Would you Yeah. like to do it again? Yes, definitely. See you next time in Finland Dallas. Thank you for joining us and Yeah. happy birthday. Yeah, thank you. I did it, my first job. ఎట్లుండను Super. Okay, I'm so happy. Oh my God. హౌ మెనీ ఫీట్ 14,000 ఫీట్లో అయితే మనకు డైవ్ అనేది స్టార్ట్ చేశారు అండ్ ఇది 125 మైల్స్ పర్ అవర్ అనమాట. సో మై ఇన్స్ట్రక్టర్ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్ వాకింగ్ విత్ మీ అండ్ షోయింగ్ సంథింగ్ అండ్ ఆల్సో మై ఫోటోగ్రఫీ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్ ఆన్ మై ఫోటోగ్రఫీ. ఓ మై గాడ్, ఇట్స్ అమేజింగ్ టైమ్ ఇన్ మై లైఫ్. ఆఫ్టర్ ల్యాండింగ్ తర్వాతే వాళ్ళైతే మనకి ఇక్కడ తీసుకొస్తారు. సో ఏంటి అంటే మనం చేసినటువంటి స్కై డైవ్లో పొజిషన్స్, ఫొటోస్, వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేస్తారు కదా. సో వాటన్నిటిని ఇక్కడ ప్లే చేస్తారు అండ్ మనకు కావాల్సిన వీడియో సెట్టింగ్స్ అనేది కూడా ఇక్కడే సెట్ చేసి చూపిస్తారు. సో మనం ఓకే అనుకుంటే వాళ్ళు అది దానికి అప్లోడ్ చేసేసి మనకు హ్యాండ్ ఓవర్ ఇస్తారు. ఇంకా డీటెయిల్స్ కోసం లైక్ టికెట్ ప్రైజెస్, వీడియో ఫోటోగ్రఫీ ప్యాకేజెస్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ గురించి అయితే నేను సెకండ్ వీడియో చేశాను. సో మీరు ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉంటే ఆ వీడియోని కూడా చూసేయండి. సో ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.